హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఇది ఒక సెన్సేషనల్ విషయము, కొంచెం జాగ్రత్తగా వినండి. చంద్రంబాబాయ్, అదే అండి మన చంద్రబాబు నాయుడు గారికి ఒక కొత్త గుబులు అన్నది మొదలైంది. ఏందా గుబులు అంటే ఓటమి గుబులు. అది పాత విషయమే కదా, ఇందులో కొత్త ఏముంది అంటే లేదు. ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మొదలైన ఓటమి గుబులు అన్నది జనసేన వల్ల మొదలైంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు కొంచెం వివరిస్తా, జాగ్రత్తగా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే టీడీపీ పార్టీ అంటే మన చంద్రంబాబాయ్ వల్ల మాత్రం అయ్యే పని కాదు, ఇది ఆయన క్లారిటీగా తెలుసు. అప్పుడు ఏం చేయాలి అంటే జనసేనతో జతగా కడదాము, ఇద్దరం కలిసి ఓడించేయచ్చు అని చెప్పేసి ప్లాన్ చేశాడు. అప్పుడు ఏం చేసింది అంటే టీడీపీ జనసేన వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి బరిలోకి దిగారు. ఓకే, దాని తర్వాత వీళ్ళిద్దరికీ అర్థమైన విషయం ఏంటి అంటే, అరే మేము కూడా సరిపోం జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలంటే, మరి మనందరికీ అండగా బీజేపీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీని కూడా రంగంలోకి దింపారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఏంటి అంటే, బీజేపీ డైరెక్ట్గా రంగంలోకి దిగదు. ఎందుకు అంటే బీజేపీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బీజేపీ కొంచెం వెనకడుగేస్తుంది. ఎందుకు అంటే పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి చాలాసార్లు హెల్ప్ చేసిండు. ఆయన స్ట్రెంత్, ఆయన స్టామినా ఏందో బీజేపీకి బాగా తెలుసు. అందుకే బీజేపీ డైరెక్ట్గా రాకుండా ఏం చేసింది అంటే వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తుంది. ఎవరికి? టీడీపీకి, జనసేన పార్టీకి, బీజేపీ. అయితే ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిద్దాము అని చెప్పేసి డిసైడ్ చేశారు. కాకపోతే ఇప్పుడు వచ్చే క్లారిటీ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఓడించలేరు. ఏం చేయాలి అంటే ఆల్రెడీ మన పచ్చ మీడియా ఉంది కదా, దాన్ని వాడుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే మన ఏబిఎన్, ఇక్కడ ఈనాడు, ఇక్కడ TV5 లాంటి ఈ ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటన్నిటినీ వాడుకొని మేమందరం కలిసి ఈ ఒక్క వ్యక్తిని ఓడగొట్టేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్లాన్ వేసాడు. సరే, మంచి ప్లానే, సరే ఓడగొడతాం అని చెప్పేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఒక కొత్త తలనొప్పి మొదలైంది. ఆ తలనొప్పి పేరే జనసేన పార్టీ. ఏమైపోయింది? ఈ జనసేన పార్టీని అడ్డుపెట్టుకొని నేను గెలుస్తా, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఫ్యూచర్లో గెలిచిన తర్వాత వాళ్ళని కూడా నా వైపు లాక్కుంటా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశాడు. ఎవరు? మా చంద్రబాబాయ్ ప్లాన్ చేసిండు. కానీ జనసేన పార్టీ ఒక కొత్త తలనొప్పిని తీసుకొచ్చింది. ఏంది ఆ తలనొప్పి అంటే రాబోయే ఓట్లు కూడా రావు అన్న ఆ తలనొప్పి అన్నది జనసేన వల్ల వస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది అంటే జనసేనకి 24 సీట్లు ఇచ్చింది టీడీపీ. ఆ ప్రాంతాలలో టీడీపీ ఆల్రెడీ క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ అన్నది జనసేనతో గొడవపడుతుంది. అదొకటి. మిగిలిన ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ఎన్ని ఉంటాయి? 24 పోతే 151 ఉంటాయి. ఆ 151 ప్రాంతాలలో జనసేన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడడం వరకే అవుతలేదు, కొట్లాటలు మొదలైనవి. అయితే అరే అమ్మ, ఇదేదో కాలుకు పుండైతే గోక్కుంటే అదేదో చేతికి అనుకున్నట్టు నేను జనసేన పార్టీతో చేతులు కలిపితే జగన్మోహన్ రెడ్డిని ఓడించవచ్చు అనుకుంటే నేను అమ్మ వచ్చే ఓట్లు కూడా రానట్టు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు తగ్గ పట్టుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని చెప్తే ఎవడో తెలివిగలోడు ఏం చేసిండు అంటే లేదు మీరు ఒక మెగా ప్రోగ్రామ్ చేయండి. ఆ ప్రోగ్రాంలో మీరు పక్కన పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టుకొని ఒకే జెండా అని చెప్పేసి ప్రోగ్రామ్ చేసి మేము ఇద్దరం అన్నదమ్ములు లాంటి వాళ్ళము అని చెప్పేసి ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళ చేతులు వేసుకుని ప్రేమ చూపిస్తే కార్యకర్తలు కూడా ప్రేమ చూపిస్తారు అని చెప్పేసి ఎవడో ఐడియా ఇచ్చిండు. ఆ ఐడియా ప్రకారం ఈరోజు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటా, ఇంకా అవ్వబోతుంది. కాకపోతే ఈ గుబులు అన్నది ఎట్లా బయటపడ్డది అంటే ఈరోజు మన ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఇక్కడ చూడండి, బుజ్జగింపులు, హామీలు. ఎంత బుజ్జగించినా, ఎంత హామీలు ఇచ్చినా కూడా ఆల్రెడీ పాపం టీడీపీ నాయకులు విషాలు తాగేదాకా వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు విషం తాగినంటే ఎవడో నాయకుడు ఆయన పేరు నాకు గుర్తులేదు, కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో మీకు ఎవరైనా తెలుసుంటే. విషాలు తాగిర్రు పాపం. వాళ్ళు ఏదేదో వాళ్ళ బాధ అన్నది వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయినా కూడా పాపం మన ఎవరు చంద్రబాబాయికి ఇంకా దయ రావట్లేదు వాళ్ళ మీద. సరే, ఇక్కడ చూసుకుంటే అసంతుష్ట నేతలకు చంద్రబాబు వరుస భేటీలు. ఓకే, ఎవరైతే
హ్యాపీగా లేరో, ఎవరికైతే సీట్లు ఇవ్వలేదో వాళ్ళతోటి వరుస భేటీలంట. ఏంటి, ఉండవల్లికి పిలిచి చర్చలు, పిలిచి మరీ చర్చలు పెడుతున్నాడంట. ఏముండదు, ఫాల్స్ ప్రామిసెస్ చేస్తాడు. ఏం కాదు, నీకు ఎమ్మెల్యే ఇవ్వలేయా, ఎమ్మెల్సీ ఇస్తాబో, నీ ఏదో చూస్తున్నాంలే, తర్వాత నీకు కార్పొరేషన్ ఇస్తాబో అంటాడు. తర్వాత ఇక్కడ చూసుకుంటే అసంతృప్తి చల్లార్చేందుకు యత్నం, అసంతృప్తి చల్లార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సీట్లు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి చేస్తున్నాడు. సర్వేల ఆధారంగానే నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడి, సర్వేల ఆధారంగానే మీకు టికెట్ ఇవ్వలేదు, ఆడు గెలుస్తాడు ఆయనకి ఇచ్చిన అని చెప్పేసి దొంగ మాటలు చెప్తున్నాడు. అసలు సర్వేలు చెప్పినాయి క్లియర్గా, నువ్వు అసలు గెలవు, టీడీపీ గెలవదు, జనసేన పార్టీ మీ పొత్తు గెలవదు అని చెప్పేసి సర్వేలు ఆల్రెడీ చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి మీరు ఏం చేసుకున్నా కూడా 24లో కాదు 29 కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్లియారిటీగా తెలుస్తుంది. అయినా కూడా ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. అసలు మ్యాటర్ ఏంది, ఎవరైతే పెట్టుకుంటాడో వాళ్ళకే ఇస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని సూచన, ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తామని వాగ్దానం. ప్రత్యామ్నాయ అవకాశాలు ఇస్తాడంట. ఏంటి అవకాశాలు అంటే, అదే చెప్పిన కదా, ఏదో కార్పొరేషను లేదా అదో ఇదో ఏది లేకపోతే 2 టూల్ బూతులు ఏదో ఒకటి ఇప్పిస్తాడు. అర్థమైందా? అట్లా చేసి మెప్పిస్తున్నాడు. ఎందుకు మెప్పిస్తున్నాడు అంటే, టీడీపీ జనసేన కార్యకర్తలు ఇద్దరు కొట్టుకుంటే ఉన్నది పోద్ది, ఉంచుకున్నది పోద్ది, అట్లా వచ్చే ఓట్లు కూడా రావు అని చెప్పేసి మనం చంద్రబాబు అన్నది భయపడుతున్నాడు. అందువల్లనే నేను చెప్పిన కదా, కొని తెచ్చుకున్నాడు జనసేనని. ఇప్పుడు అదే జనసేన ఏం ఇస్తుంది చంద్రబాబుకి స్ట్రోక్ అంటే, పాపం నిద్రపోలేకపోతున్నాడు, పాపం తినలేకపోతున్నాడు, తొంగోలేకపోతున్నాడు. అది చంద్రబాబు పరిస్థితి. దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది తప్పకుండా కింద కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.